జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకుంటున్నారు మేడం. ఎస్. మొన్న కనుక ఎమ్మెల్సీ అనంతబాబు కనుక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి గజమాలతో ఎలా సత్కరించబడి విడుదలయ్యాడో, సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, భయం లేకుండా, భరోసా లేకుండా, నీతి లేకుండా, జాతి లేకుండా జైలు నుంచి కూడా ఒక ర్యాలీని నిర్వహిస్తున్నారంటే మరి ఈ కోణాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక మాట అనేస్తున్నారు, ఇదే తప్పుడు కథలు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర కథలో, బేతాల కథలో అని. కానీ నేరం జరిగిన మాట యథార్థం. పర్యవసానాలు మరి న్యాయ వ్యవస్థలో, విచారణ సంస్థలో ఎలా నిర్ణయిస్తుందో అని నేను చివరికి ఒక మాట చెప్తాను మేడం. ఈ రోజున విజయవాడ మహోత్సవాలు జరుగుతుంది. అంటే గత 5 ఏళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఒక లైట్ వెలగలేదు మేడం. ఈ రోజున అమ్మవారి ఉత్సవాల సందర్భంగా విజయవాడ మధ్య ప్రాంతాలతో వెలదిల్లుతుంది. ఒక నరకాసుర వధ జరిగినప్పుడు దీపావళి పండుగ జరిగినట్టు నేను ఆ మాట విన్నాను మేడం. మహిషాసురుని రాక్షసుడిని చనిపోతే వాడి రక్తం నేల మీద పడితే మళ్ళీ తిరిగి బతుకుతాడంట. అలాంటి మహిషాసురులు బతుకుతూనే ఉంటుంటారు, మళ్ళీ పుడతారు. అందుకనే కనకదుర్గమ్మ అమ్మవారు తన త్రిశూలంతో మహిషాసురుని మర్దించి చంపి ఆ రక్తం నేల మీద పడకుండా తన నాలుకను చాచి మహిషాసురుడి రక్తాన్ని జరుపుకుంటుందంట. దానికి సంబంధించిన కథ అది. నిన్న విజయవాడ ఉత్సవ పున్నమ ఘాట్లో పెద్ద నాకు చెప్పిన మాట.